నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండలం అనుమసముద్ర గ్రామంలో రైతుపై జరిగిన దాడి కలకలం రేపుతుంది. తన పంట పొలంలో పనులు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మారణాయుధాలతో దాడి చేశారని రైతు అశోక్ రెడ్డి ఆరోపించారు. దాడి సమయంలో నోట్లో గుడ్డలు కుక్కి ఫోటోలు దిగారని, తనను హత్య చేయడానికి సుపారీ ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు పాత కక్షలే కారణమని ప్రాథమిక సమాచారం. గాయపడిన రైతును ఆసుపత్రికి తరలించగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి అన్ని కోణాలలో విచారణ చేపట్టారు. నా పేరు అశోక్ రెడ్డి. నాది అనుసముద్రం గ్రామం. నేను నీళ్లు కట్టేదానికి చేలోకి వెళ్ళాను. గుర్తు తెలియని వ్యక్తులు నలుగురు వచ్చారు. ఏం మందు కొట్టామని చెప్పి అడిగారు. నేను నిన్ననే మందు కొట్టానంటే నాకేం అవసరం లేదని చెప్పాను. లేదు, మీకు కొంచెం దాని గురించి మీకు చెప్తాం, చేనుకి ఏ మందు వాడాలని చెప్పి అడిగారు. తర్వాత దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ దగ్గర మందు తాగిన వాసన వచ్చేది. కొంచెం డౌట్ వచ్చి నేను పారిపోవాలని ట్రై చేశాను. వాళ్ళు వచ్చి ఒకరు మెడ గట్టిగా పట్టుకున్నారు, ఊపిరి తిరగకుండా. పట్టుకోగానే ఇంకొక అతను తలకి కళ్ళకి కనపడకుండా ఒక చొక్కా తెచ్చి దాన్ని కప్పేశారు. దాన వాళ్ళు ఒక అతను మళ్ళీ నా రూమ్ దగ్గర కర్ర ఉన్నది, ఆ కర్ర కోసం పోయి తీసుకొని వచ్చి కర్రతో కొట్టారు. ఎందుకు కొట్టుకున్నారు నన్ను అని అడిగాను. నీతో డీల్ మాట్లాడుకున్నాం వేరే వాళ్ళతో, 5 లక్షలు కాళ్ళు చేతులు తీసేయమని చెప్పి డీల్ మాట్లాడుతున్నామని చెప్పారు. అప్పుడు నేను తప్పించుకునేదానికి నేను 10 లక్షలు ఇస్తాను, నన్ను వదిలేయండి అని క్షమించమని దండం పెట్టాను. అప్పుడు వాళ్ళు మీరు నమ్మేది ఎట్లా అన్నారు. నేను ఇస్తాను, నా ప్రాణం కాడికి ఎక్కువ కాదు నాకు డబ్బులు అని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఎట్లా ఎప్పుడు ఇస్తూ ఏం అడిగారు. మీరు నెంబర్ ఇస్తే మీ నెంబర్కి ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటే అక్కడికి తెచ్చిస్తాను. నెంబరు మేమేం ఇవ్వము, ఆదివారం రోజు మేము కలుస్తాము, కలిసిన తర్వాత మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పారు. నేను ఉండేసి డబ్బులు ఇస్తానని చెప్పిన తర్వాత ఎవరు చెప్పారయ్యా మిమ్మల్ని నన్ను కొట్టమని చెప్పంటే బొద్దుగూరు ప్రసాద్ రెడ్డి, అగత్ రెడ్డి, సూరరెడ్డి, తిరుపాల్ రెడ్డి వాళ్ళు చెప్పారు అని చెప్పారు. అందులో వాళ్ళు ఒక అతని పేరు చెప్పగలరని చెప్పి వాళ్ళే అని అరుచుకుంటూ ఉన్నారు. నా ఫోను అన్నీ పారేస్తున్నారు అంతకుముందే. ఇంకా తర్వాత నా సృహ తప్పి పడిపోయాను. కొంచెం సేపు తర్వాత వాళ్ళే కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ లేపి నోట్లో గుడ్డ కట్టి వెనక్కి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు.